ప్రభు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎవడు రక్షింపబడును అనే వాక్యాంశంలోనికి మనం వెళ్దాం. బైబిల్ మొత్తం మీద 4 సార్లు వాడు రక్షింపబడును, వాడు రక్షింపబడును, వాడు రక్షింపబడును అని ఉంటుంది. దాంట్లో మొదటిది చూసుకుంటే గనక ఒకసారి సామెతలు 28వ అధ్యాయము 18వ వచనం చదివి సహాయం చేయగలరు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రములు తండ్రి. ఈ యొక్క వాక్యాంశంలోకి ప్రభువా మేము వెలుచుండగా ఇక్కడ నిలబడి చెప్తాను, మీ దాసుడి నేను వట్టువాన్ని మట్టువాన్ని, నీ పాదముల కంటూ దులువు అంటువాన్ని ప్రభువా, నోటి మాన్యము గలవాన్ని నెత్తువాన్ని తండ్రి. నీ విశేషమైన కనికరం మాపై కుమ్మరించి ఘనత మహిమ ప్రభావములను వేరు పొందును ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామను ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. చివరిలో వాడు రక్షింపబడును. ఇక్కడ యథార్థంగా ప్రవర్తించువాడు అని అంటే మొదటిగా యథార్థత అంటే ఏంటో మనకి తెలియాలి. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో కూడా యథార్థత అంటే ఏంటో చెప్పి ఉన్నాను, నాకు గుర్తుంది. అసలు యథార్థత అంటే ఏంటంటే మన ఉన్న స్థితిని, లేకపోతే చేసిన తప్పుని, ఏదైతే మనం ఒక తప్పు చేస్తామో ఆ తప్పుని, ఆ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టడమే యథార్థత అంటారు. అయితే ఈ యథార్థతలో ఏదైతే మన చేసిన తప్పుని ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు రక్షింపబడతాడు అనే వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ సామెతల్లోనే ఈ 28వ అధ్యాయంలోనే ఒకసారి 13వ వచనం కూడా చూస్తే, ఆ 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నికిరము పొందును. దేవునికి స్తోత్రం. చూడండి, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే చేసిన తప్పుని కప్పుకోవడానికి ప్రయత్నం చేసి, కప్పుకోవడానికి చూస్తే అది ఒప్పుకోకుండా కప్పుకోవడానికి చూసి దాచిపెడితే గనక నీవు చేసే తప్పు 4 గోడల మధ్యన నీకే తెలుస్తుంది అనుకుంటావు. కానీ రహస్యమందు చూస్తున్న నీ తండ్రి ప్రతి విషయాన్ని, ప్రతి తప్పును, నువ్వు ఏ విషయం చేసినా సరే ప్రతి విషయాన్ని కూడా చూస్తూనే ఉంటారు, కనిపెడుతూనే ఉంటారు. అందుకే 139వ కీర్తనలో ఒకసారి మీరు ముందు పెట్టుకున్నాడలా మీకు తెలిసిన వాక్యమే. దావీదు అక్కడ మాట్లాడుతూ ఆయన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ చూడండి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూడండి, 4వ వచనంలో ప్రాముఖ్యమైన చూడండి, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా, అంటే మన ఊహలోకి రాకకు ముందే దేవుని తెలుసుకుని ఉన్నాడు. అందుకే దావీదు ఏమంటున్నారు, యెహోవా నా దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నా తలంపు పుట్టక మునిపే అది నీవు గ్రహించుచున్నావు అని వాక్యంలో సెలవిస్తున్నాడండి. మరి ఈ విధంగానే దావీదు గారి విషయంలోకి ఒక్కసారి గత జీవితంలో మనం వెళ్ళినట్లయితే గనక
యుద్ధం జరుగుతుంది. రాజుగారు చక్కగా పడుకున్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, రాజుగారు చక్కగా పడుకున్నారు. సాయంకాల సమయంలో లేచి యుద్ధ సమాచారాలు కనుక్కోవాల్సిన రాజు లేచిన తర్వాత అసలు యుద్ధం ఎలా జరుగుతుంది, మన వాళ్ళు ఎంతమంది పోయారు ఏంటి, ఇవి కనుక్కోవాల్సిన రాజు కాస్త మేడ మీదకి వెళ్ళాడు. చూడరాని దృశ్యం చూడడం జరిగింది. తర్వాత చేయరాని తప్పు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ తప్పు చేశాడో ఇంకా అయిపోయింది అనుకున్నాడు. కానీ 3 నెలల తర్వాత రాజుగారి దగ్గరికి ఒక కబురు వచ్చింది. అయ్యా, మరి నేను ఇలా నీ వలన గర్భవతి అయ్యాను అని ఒక కబురు వచ్చింది. దాన్ని దాచిపెట్టడానికి ఆ తప్పు జరిగించిన ఆమె బర్షబ, చేసిన వారు దావీదు ఈ మహారాజు గారు, అది మీకు తెలుసు. అయితే యుద్ధం చేస్తున్న ఊరియాని ఇక్కడికి తీసుకొచ్చి తనకి ఇంటికి వెళ్ళమంటాడు. అయ్యో, పక్కన యుద్ధం జరుగుతుంది కదా, మరి నేను ఇలాంటి సమయంలో నేను వెళ్ళి నా భార్యతో ఉండడం కరెక్ట్ కాదు అనే ఆలోచనతో మరి ఊరియా ఆ 4 దినాలు కూడా అక్కడే ఆ సేవకులతో పాటు ఆ రాజగృహంలోనే ఉండడం జరిగింది. ఇది జరిగిన తర్వాత దావీదు గారు మళ్ళీ అది చూసి వెళ్ళలేదని అర్థమై ఇప్పుడు ఏం చేశాడు, తన మరణ శాసనాన్ని తన చేతనే పట్టుకెళ్ళించి మరి యుద్ధంలో ఎక్కడ ఎక్కువైతే బలాఢ్యులు ఉన్నారో వారి దగ్గర యూరియాని పెట్టి చంపించానుగానే చంపించేశాడు. అంటే ఒక తప్పుని కప్పుపుచ్చుకోవడానికి, ఒక తప్పు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఊరియాని చంపించడం జరిగింది. తర్వాత తన తప్పును ప్రభు ఎలా తెలియజేశారు, నాతాను ప్రవక్త ద్వారా ఒక సామెత ద్వారా మరి తెలియచేయడం జరిగింది. తెలియచేసిన తర్వాత మరి దావీదు గారు మరి నాతాను ప్రవక్త వచ్చి నీవు ఈ విధంగా తప్పు చేశావు అని నాతాను గారు దావీదుకి చెప్పిన తర్వాత మరి దావీదు గారు 51వ కీర్తనలో ఆయన ఏమంటున్నారు, 4వ వచనం చూడండి. 51వ కీర్తన 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. తన తప్పుని ఏదైతే తప్పులు చేశారో, ఏదైతే పొరపాటు చేశారో, ఏదైతే మరి చెడుతనము చేశారో చెప్తున్నారు. నీకు కేవలం ప్రభువా నీకే విరోధముగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను అని తన స్థితిని ఏదైతే తప్పు చేశారో ఆ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర దావీదు గారు ఒప్పుకుంటున్నారు, తెలియచేస్తున్నారు. ఇదే యథార్థత. అందు నిమిత్తమే దేవుని ప్రియ సంగమా, దావీదు నా హృదయానుసారుడు అని అనడానికి గల కారణం ఏంటంటే ఏ స్థితిలో అయితే, ఏ పరిస్థితిలో అయితే తప్పు చేశాడో ఆ తప్పుని మొదట కప్పుపుచ్చుకోవాలనుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి తెలియచేసిన తర్వాత దేవుని దగ్గర మళ్ళీ దాచడానికి చూడలే, మళ్ళీ దాచిపెట్టడానికి చూడలే. ఉన్న స్థితిని ఉన్నట్టుగా ఆ తప్పుని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టాడు. ఇది యథార్థత. ఈ యథార్థత ఎలాగైతే కలిగి ఉంటామో, యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, యథార్థముగా ప్రవర్తిస్తే, యథార్థంగా నివసిస్తే, యథార్థత మనసు కలిగి నువ్వు ప్రవర్తించినలా దేవుని ముఖ దర్శనము చేసేదని వాక్యం సెలవిస్తుంది. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను రాజు గారి చేత మరి ప్రభువు ఈ వచనాన్ని రాయించారు. ఉన్న స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టువాడు రక్షింపబడతాడు అని సొలొమోను రాజు గారు ఈ యొక్క సామెతల్లో 28వ అధ్యాయము 18వ వచనంలో రాయించడం జరిగింది. యథార్థముగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు రక్షింపబడతాడు. యథార్థంగా దేవుని ప్రియ సంగమా, మనలో కూడా తెలుసో తెలియకో మీరు కూడా చాలా తప్పులు జనులకు తెలియకుండా చేసిన తప్పులు చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో.
దావీదు ఏ విధంగా అయితే పరీక్షించుకున్నాడో, ఏ విధంగా అయితే తన తప్పు తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గర ఆ తప్పుని విడిచిపెట్టాడో, నువ్వు చేసిన తప్పు నీ కుటుంబానికి తెలియకపోవచ్చు, నీ కన్నవారికి తెలియకపోవచ్చు, నీ పక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు. వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పు ఏంటో, ఏమండి, యవనస్తులైతే ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. యవన కాలంలో ఉన్నప్పుడు నీ తప్పుని ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు ఎదుటి వ్యక్తికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లే. ఆవిడకి నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ తప్పుని నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నేనే. నా భార్యకి తెలీదు, నా తమ్ముడికో నా తల్లిదండ్రులు నాకు ఎవ్వరికి తెలీదు. నా గురించి నాకే తెలుసు. అటు విధంగా నీ గురించి నీకే తెలుసు. నీ తప్పుని నువ్వు దేవుడికి విరోధంగా నడుస్తున్నావు నీకు అనిపిస్తే ఏ విషయంలో నడుస్తున్నావు కూడా నీకు తెలుస్తుంది. గనక ఉన్న స్థితిని ఉన్నట్టుగా ఒప్పుకో. ఏవండి, ఖచ్చితంగా యథార్థ మనసు కలిగి నువ్వు నివసిస్తే, యథార్థత స్థితిని కనుక నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా రక్షింపబడతావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షింపబడేలా నిన్ను దేవుడు చేసుకుంటాడు. నీ యథార్థత స్థితిని దేవుని దగ్గర ఒప్పుకో. అటు రీతిగా జ్ఞానైన సొలొమోను గారి ద్వారా దేవుని ప్రియ సంగమా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. తప్పును దాచిపెట్టడం కంటే, దాన్ని కప్పుకోవడం కంటే దేవుని దగ్గర ఏవండి ఓపెన్గా నీ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా నీవు మాట్లాడుకుని, నీ బంధువుతో మాట్లాడుతున్నట్టుగా, నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టుగా దేవుని దగ్గర నీవు ఒప్పుకుంటే ఆ తప్పుని దేవుడు క్షమిస్తాడు. ఏవండి, కనికరము, దేవుని దగ్గర నుంచి వచ్చే కనికరము నీవు పొందుతావు. దేవుని ద్వారా నీవు రక్షింపబడతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటు రీతిగా మరి ఇటు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రభువు నామములో ప్రైజ్ ది లార్డ్.